హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది చాలా హెల్తీ అయిన టేస్టీ అయిన రెసిపీ అండి. ఈ లడ్డు అనేది మీరు చేసుకుని పెట్టుకుని రోజు డైలీ ఇంట్లో వాళ్ళందరూ తిని అలానే పిల్లలకి కూడా మీరు డైలీ ఇచ్చారు అంటే కనుక వాళ్ళు చాలా బలంగా హెల్తీగా ఉంటారండి. చాలా బాగుంటుంది ఈ లడ్డు టేస్ట్ అనేది. ఈ లడ్డు ఏంటో తెలియాలి అంటే కనుక నా వీడియో అయితే మొత్తం చూసేయండి. దానికన్నా ముందు నా వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్తీ అయిన టేస్టీ అయిన లడ్డు ఎలా చేయాలో తెలియాలి అంటే కనుక మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే మొత్తం చూసేయండి. ఇది ఏంటి అంటే పూల్ మకానీ లడ్డు అండి. దానికోసం 1 కప్పు పూల్ మకానీ తీసుకోవాలి. ఇంకా దీనికోసం కావాల్సినవి ఏంటి అంటే మీరు 1 కప్పు పూల్ మకానీ తీసుకుంటే 1 కప్పు బెల్లము, అలానే కొన్ని డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, అలానే కిస్మిస్ ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకోండి. ఈ లడ్డు చాలా అంటే చాలా హెల్తీ అండి, చాలా టేస్టీ కూడా, అందరికీ బాగా నచ్చుతుందండి. అలానే దీంట్లోకి నేను ఒక అరకప్పు కొబ్బరి కూడా వేస్తున్నాను. కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది కదా. దీనికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని మనం ఫస్ట్ పూల్ మకానీ అయితే ఫ్రై చేసుకోవాలండి. నూనె అనేది ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మంటను మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు పూల్ మకానీని అయితే ఒక 5 to 6 మినిట్స్ మనం పూల్ మకానీని ఇలా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది కనుక మీరు డైలీ తిన్నారు అనుకుంటే కనుక ఈ పూల్ మకానీ అనేది దీంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి. పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకి మనము ఏది ఇచ్చినా కూడా వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు కదా, డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు కదా. అలాంటప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి. స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వాళ్ళు తినడానికి కూడా ఇష్టపడతారు. చూసారు కదా మన పూల్ మకానీ అయితే ఫ్రై అయిపోయినాయి. కరెక్ట్గా మీరు 5 మినిట్స్ దీన్ని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి దీంట్లోకి నేను ఒక పావు కప్పు బాదం వేస్తున్నాను. మనం డైరెక్ట్ పూల్ మకానీ లడ్డు అనేది కొంచెం టేస్ట్ అనేది బాగోదు కదా, అందుకని చెప్పి నేను ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవడం వల్ల పూల్ మకానీ లడ్డు టేస్ట్ అనేది బాగుంటుందండి. అలానే దీంట్లోకి ఒక పావు కప్పు జీడిపప్పు, ముందుగా మీరు పావు కప్పు బాదం అలానే జీడిపప్పు ఇవి 2 ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే పిస్తాను కూడా యాడ్ చేసుకోండి. పిస్తా కూడా ఒక పావు కప్పు వేసుకొని ఇలానే మనం షాలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇవి 5 to 6 మినిట్స్, వీటిని కూడా 5 to 6 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు అనేది ఫ్రై చేసుకోండి. హైలో మాత్రం పెట్టద్దు, పెడితే మాడిపోతాయి. మనకి ఫ్రై అయిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక మనం కొబ్బరి చూపించాను కదా అరకప్పు, ఫస్ట్ ఆ కొబ్బరిని అయితే మనం గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఒక బౌల్లో వేసేసుకుందాము. ఇలా కొబ్బరిని బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి మనం పూల్ మకానీని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, పూల్ మకానీ కూడా వేసుకుని మనం పూల్ మకానీని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందాక మనం కొబ్బరి ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, సేమ్ అదే బౌల్లోకి ఈ పూల్ మకానీ పౌడర్ కూడా వేసేసుకుందాము. ఇలా ఈ పూల్ మకానీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మనము ఇందాకే జీడిపప్పు అలానే బాదంని కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లోకి బాదం, జీడిపప్పు ఫ్రై చేసుకుని పెట్టుకున్నవి వేసుకుని దీన్ని కూడా మీరు ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం అన్నీ గ్రైండ్ చేసుకుంటే లడ్డు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది కదా, దీన్ని కూడా పూల్ మకానీ ఇవన్నీ మనం వేసిన బౌల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలిపేసేసుకుని దీంట్లోకి మనము కిస్మిస్ అనేది యాడ్ చేసుకోవాలండి. కిస్మిస్ అనేది డైరెక్ట్గా వేసుకోలేము కదా, దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని దీంట్లోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి వేడైన తర్వాత మనం కిస్మిస్ని అయితే ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ని ఫ్రై చేసుకుని మనమైతే ఇవి దాంట్లో వేసేసుకోవచ్చు. ఇలా మీరు కిస్మిస్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మీకు కావాలి అనుకుంటే కనుక మళ్ళీ జీడిపప్పు అలానే పిస్తా ఇవి కూడా వేసుకోవచ్చండి. ఇలా మనకి కిస్మిస్ అనేది ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఫ్రై అయిన కిస్మిస్ని ఇందాక మనము పౌడర్ చేసుకున్న పౌడర్లు ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ పౌడర్, వాటిల్లో వేసేసుకోవాలి. తర్వాత సేమ్ అదే ప్యాన్లోకి మనము బెల్లం చెప్పాను కదా మీకు, 1 కప్పు పూల్ మకానీకి మీరు 1 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. అంతకు మించి ఎక్కువ కూడా పట్టదు. మరీ స్వీట్గా ఉంటే కూడా టేస్ట్ బాగోదు కదా, మనకి తీగ పాకం అలా ఏం రావాల్సిన అవసరం లేదండి. ఈ బెల్లాన్ని మనం కరిగిచ్చేసుకుంటే సరిపోతుంది. బెల్లం అనేది మనం ఇలా
మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లాన్ని ఇలా కరిగించుకుంటే సరిపోతుంది. చూసారు కదా మనకి బెల్లం అనేది కరిగిపోయింది. ఇంకా కొంచెం మనకు అక్కడక్కడ ఇలా ఉండలనేవి ఉన్నాయి కదా, అవి కూడా పూర్తిగా మొత్తం బెల్లం అనేది కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. దీంట్లో కూడా బెల్లం వేసినప్పుడు నేను ఎలాంటి వాటర్ కూడా ఏమి యాడ్ చేయలేదండి, ఎందుకంటే మనకేం పాకం రావాల్సిన అవసరం లేదు కదా, మనకి బెల్లం ఇలా కరిగిపోతే ఇది సరిపోతుంది. కరెక్ట్గా మీరు 1 కప్పు పూల్ మకానికి 1 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. ఈ కరెక్ట్ మెజర్మెంట్తో మీకు టేస్ట్ అయితే బాగుంటుంది. చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ కూడా, పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. బాగా స్వీట్గా లేదు, అలానని మరీ తక్కువగా ఏం లేదు, కరెక్ట్గా ఉంది అండి. పిల్లలకి మీరు ఇలా బాక్స్లో పెట్టించేయండి, వాళ్ళు తినడానికైతే చాలా ఇష్టపడతారు. అలానే డైలీ ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా మీరు సాయంత్రం పూట టీ టైంలో ఒక లడ్డు తినేస్తే కూడా చాలా బాగుంటుంది. మనకి ఇదైతే రెడీ అయిపోయింది కదా, బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం పాకం తీసుకువెళ్ళి మనమైతే ఇందాక మనము అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, దాంట్లోకైతే వేసేసుకుని ఇలా మనం కలుపుకుంటే సరిపోతుంది. ఇలా నేనైతే కొంచెం కొంచెంగా బెల్లము పాకం అనేది వేసుకొని కలుపుకున్నానండి. ఒకటేసారి వేసుకోవటం కన్నా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా వేసేసుకుని కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన పూల్ మకానీ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎప్పుడు మనం రవ్వ లడ్డు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా, కానీ ఇదైతే చాలా హెల్దీ అండి. చెప్పాను కదా, దీంట్లో పూల్ మకానీలో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది కంపల్సరీ పిల్లల ఇంటి పెద్దవాళ్ళ ఇంట్లో అందరూ తింటే చాలా హెల్దీ అండి. ఇలా మనకి బెల్లం అంతా వేసేసుకున్నాక మనకి ఉండల్లాగా చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన పూల్ మకానీ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి బెల్లం మనం వేసుకున్నది అయితే కరెక్ట్గా సరిపోయింది. అలానే మనకి బెల్లము వేసుకున్న తర్వాత చాలా పంచదారతో కన్నా బెల్లంతో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. పంచదార కన్నా బెల్లం అయితే హెల్దీ కదా, అందుకేం చెప్పి ఇలా మీరు కూడా బెల్లంతోనే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా లడ్డూలాగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇలానే మీరు అన్నీ కూడా లడ్డూలాగా రెడీ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పూల్ మకానీ లడ్డు అయితే రెడీ అయిపోయింది కదా. మనం డైరెక్ట్గా పిల్లలకి ఇంట్లో ఇచ్చేస్తే వాళ్ళు తినడానికి ఇష్టపడరు కదా, పిల్లలకి ఎలాగో మనం డైలీ స్నాక్స్ అనేది పెడుతూ ఉండాలి కదా, అలాంటప్పుడు ఇలాంటివి లడ్డూలు చేసి వాళ్ళు స్నాక్స్ బాక్స్లో స్కూల్కి పంపించేసేస్తే వాళ్ళైతే తినడానికి ఇష్టపడతారు. వావ్, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో డిఫరెంట్గా చేసింది అని. చూసారు కదా, మన పూల్ మకానీ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా హెల్దీ టేస్టీ అండి. ఇవైతే మీరు తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేసి పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా తినండి. ఇలాంటి హెల్దీ అయిన టేస్టీ అయిన ఫుడ్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ తింటూ ఉంటే కనుక మనం హెల్దీగా ఉంటాం, అలానే ఇంట్లో వాళ్ళు కూడా హెల్దీ ఉంటారు. మనం తింటూ ఉంటే పిల్లలు కూడా తింటూ ఉంటారు కదా, అలానే మనం తినకుండా పిల్లలకి పెట్టాలంటే వాళ్ళు తినరు కదా, దానికోసం మనము తినే పిల్లల చేత కూడా తినిపిద్దాం ఇలాంటివి హెల్దీ అయిన ఫుడ్ని. ఎప్పుడు బయటవి కాకుండా ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్దీగా టేస్టీగా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ పూల్ మకానీ లడ్డూని ఇంట్లో అయితే ట్రై చేసుకోండి. అలానే మనకి నైవేద్యంగా పెట్టుకోవడానికైనా లేదంటే కనుక అప్పటికప్పుడు మనము స్వీట్ తినాలనిపించినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీ కదండి. అన్ని పూల్ మకానీ మనకి ఇంట్లో ఉంటే కనుక ఈజీగా 10 మినిట్స్ మనకి లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ పూల్ మకానీ లడ్డూని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు. దీంతో పాటు నేను ఇంకొక లడ్డు రెసిపీ అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ సెకండ్ రెసిపీ ఏంటో చూసేద్దాం. బాదం లడ్డు. ఈ బాదం లడ్డూని డ్రై ఫ్రూట్స్ అంటే పిల్లలు మామూలుగా మనం ఇచ్చేస్తే తినడానికి ఇష్టపడరు కదండి, అలాంటప్పుడు మీరు ఇలా బాదం లడ్డు కానీ కాజు లడ్డు కానీ చేసి రోజుకొకటి ఇచ్చారు అంటే కనుక వాళ్ళకి చాలా హెల్తీగా బలంగా కూడా ఉంటుంది. అలానే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, స్నాక్స్ టైం అప్పుడు మీరు ఇలా లడ్డు చేసేసి ఒకటి పెట్టారు అంటే కనుక వాళ్ళు స్నాక్స్ అయితే ఈజీగా తినేస్తారు. దీంట్లో నేను బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ వేయలేదు. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఈ లడ్డు అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం. 1 కప్పు బాదం తీసుకుంటే మీరు అరకప్పు డేట్స్ ఖర్జూరకాయలు అంటారు కదా, అవి ఒక అరకప్పు తీసుకోండి. కొన్ని కొబ్బరి ముక్కలు. చెప్పాను కదా, దీంట్లో నేను పంచదార కానీ బెల్లం కానీ ఏమీ వాడట్లేదు. డేట్స్తో అయితే నేను ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముందుగా మనం బాదంని అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దీంట్లో నూనె కానీ నెయ్యి కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఒక 5 మినిట్స్ మీరు బాదంని అయితే డ్రై రోస్ట్ చేసుకోండి. మీడియంలోనే పెట్టుకొని హైలో పెట్టుకున్నారంటే కనుక బాదం అనేది మాడిపోతుంది. అలానే మనకి లడ్డు టేస్ట్ అనేది అంతగా బాగోదు. అందుకని చెప్పి మీరు మీడియంలో పెట్టుకుని ఈ బాదంని అయితే ఫ్రై చేసుకోండి. చూసారు కదా, మనకి బాదం అయితే ఫ్రై అయిపోయినాయి కదా. మనం డ్రై ఫ్రూట్స్ పిల్లలకి
ఇచ్చి తినమంటే వాళ్ళు తినను అని చెప్పి గొడవ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు మీరు ఇలాంటి డిఫరెంట్గా చేస్తూ ఉండండి, వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాదంని కొంచెం సేపు చల్లారనిద్దాం. ఈలోపు మనకి ఖర్జూరకాయలో సీడ్స్ అనేవి ఉంటాయి కదా, ఆ సీడ్స్ అన్నీ తీసేసి ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. చూసారు కదా, ఇలా సీడ్స్ అన్నీ తీసేసుకుని ఒక బౌల్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదా, మీరు 1 కప్పు బాదం తీసుకుంటే అరకప్పు డేట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అనేది. ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు 1:1 రేషియోలో అయినా వేసుకోవచ్చు, కానీ హాఫ్ వేసుకుంటే సరిపోతుంది, అదే చాలా టేస్టీగా ఉంది. ఇలా మొత్తం అన్నీ తీసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక పావు కప్పు కొబ్బరి ముక్కలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరిని కూడా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఇవన్నీ మీరు ముందుగానే రెడీ చేసేసుకుని పెట్టుకున్నారు అంటే కనుక మనకి బాదం లడ్డు అనేది ఎగ్జాక్ట్ 5 to 10 మినిట్స్లో మనకి ఇదైతే రెడీ అయిపోతుందండి. తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక మనం బాదంని అయితే ఫ్రై చేసుకున్నాం కదా, అవి చల్లారిన తర్వాత 1 కప్పు బాదంని ఈ మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా దీన్ని అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. అలానే దీంట్లోని 2 నుంచి 3 యాలక్కాయలు కూడా వేసుకుని ఇలా ఫైన్ పౌడర్గా మీరు బాదంని అయితే గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, మీరు బాదంని అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఖర్జూరకాయలు సీడ్స్ తీసేసి ఒక బౌల్లో పెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఖర్జూరాలు కూడా ఈ మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మళ్ళీ ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకుని ఇలా వస్తుంది మనకి. గ్రైండ్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి. మనము చేసుకునేటప్పుడు ఉండకట్టడానికి వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం గ్రైండ్ చేసుకున్న బాదం అలానే డేట్స్ పౌడర్ ఉంది కదా, అది బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. పిల్లలకి కదా, మనం పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నెయ్యిని కొంచెం 2 మినిట్స్ ఫ్రై చేసి ఇందాక మనం వేసుకున్న బాదం డేట్స్ పౌడర్ ఉంది కదా, దాంట్లోకి నెయ్యి వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసేసుకుంటే మనకి లడ్డు చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. మనము డేట్స్ వేసాం కదా, డేట్స్ పేస్ట్ అనేది మనకి బాదంకి పట్టేసేసి మనకి లడ్డూలు అనేవి ఈజీగా వస్తాయి. దీంట్లో పాలు ఇలాంటివి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నెయ్యి కూడా మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే కనుక అది ఆప్షనల్. నేను నెయ్యి వేస్తే పిల్లలకి ఇంకా కొంచెం హెల్తీగా టేస్టీగా బలంగా ఉంటుంది అని చెప్పి నెయ్యి అనేది నేనైతే యాడ్ చేశాను. తర్వాత మీరు దీంట్లో నుంచి మనకు కావాల్సిన సైజులో మీరు ఇలా బాదం లడ్డుని చుట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన బాదం లడ్డుని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసాం కదా. ఈ లడ్డూని రోజు మీ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినా కానీ లేదంటే వాళ్ళకి స్నాక్స్ టైం అప్పుడు మనము స్నాక్స్ అనేవి పంపిస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మీరు ఇలాంటివి చేసి పంపిస్తూ ఉండండి. హెల్త్కి హెల్త్, టేస్టీకి టేస్టీ, బలంకి బలము. మనం ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు మనం ఏదైనా ఇచ్చినా బాదం ఇచ్చినా డ్రై ఫ్రూట్స్ అనేవి ఏవి తినడానికి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు మనం ఇలాంటివి చేసేసి బాక్స్లో పెట్టిస్తే వాళ్ళు కూడా డైలీ మనం డిఫరెంట్గా చేస్తూ ఉంటే తినడానికి ఇష్టపడతారండి. చూసారు కదా, ఇలా లడ్డూలన్నీ చేసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది. మీరు కావాలి అంటే కనుక ఇలా అయినా తినేయచ్చు, లేదు అంటే కనుక పిల్లలు కొంచెం అట్రాక్టివ్గా ఉంటారు కదా, అందుకని చెప్పి ఇందాక నేను కొబ్బరిని అయితే గ్రైండ్ చేశాను కదా, ఆ కొబ్బరిలో నేనైతే ఈ బాల్స్ని అయితే ఇలా టిప్ చేసి కొబ్బరిని మొత్తం ఈ బాదం లడ్డుకి ఇలా మొత్తం మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా దీంట్లో రోల్ చేస్తే సరిపోతుంది. ఈ కొబ్బరి అనేది ఆప్షనల్ అండి, మీరు కావాలి అనుకుంటే కనుక చేసుకోండి, లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా కూడా ఇలా బాదం డేట్స్తో మీరు లడ్డు చేసేసుకుని అలా అయినా కూడా తినొచ్చు. ఇలా ఉంటే పిల్లలకి కొంచెం ఇంకా టేస్టీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి నేనైతే ఇలా చేశాను. చూసారు కదా, మనకి బాదం డేట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇవి ఒక ప్లేట్లో పెట్టుకుంటే అన్నీ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఎంతో టేస్టీ అయిన బాదం లడ్డు అయితే ఈజీగా మనం 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతాయి కదా, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలానే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఈ లడ్డు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయండి. అలానే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఇలా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇప్పుడు స్వీట్ అనేది వాళ్ళు తినరు కదా, అలాంటప్పుడు మీరు ఇలా డేట్స్ వేస్ట్ చేస్తే కనుక వాళ్ళు కూడా స్వీట్స్ తినట్లేదు అన్న లేకుండా ఉంటుంది, వాళ్ళు కూడా చక్కగా తినేయచ్చు. ఈ స్వీట్ అనేది ఏమీ మనకి షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది, షుగర్ పెరుగుతుంది అనేది భయం కూడా ఏమీ ఉండదు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇప్పుడు దీని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం.
మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, ఇలా ఈజీగా వాళ్ళతో మాట్లాడైనా చేసేయచ్చు. లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల మనం రెడీగా చేసి పెట్టేయచ్చు. మనం కొబ్బరి వేసాం కాబట్టి ఇదొక 4 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. కొబ్బరి వేయకపోతే కనుక దీన్ని మనం 1 వీక్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మీరు అన్నీ చేసేసుకుని ఒకసారిగా ప్రిపేర్ చేసేసుకుని ఇంట్లో పెట్టేసుకుని మీరు అన్నీ ఒకటేసారి కాకుండా మధ్య మధ్యలో చేస్తూ ఉంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా 2 లడ్డు రెసిపీస్. ఒకసారి మీరు కూడా దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి. చేసుకోవటం కూడా చాలా ఈజీ కదా, మనకి లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి పూల్ మకానీ లడ్డూని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.